ఓరుగల్లు అయింది నిన్న. ఓరుగల్లు చూసిల్లు కదా, ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ. ఇసుకేత్తే రాలనంత జనం దేనికోసం వచ్చిల్లు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రాన్ని సాధించిన నేత, ఈ రాష్ట్రానికి సంబంధించిన దిక్సూచి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, జలాలను ఏ విధంగా అనుసంధానం చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి సాగు త్రాగునీరు కష్టాలు లేకుండా ఎట్లా చూడాలి, ఇక్కడ కరెంటు కష్టాలు రాకుండా ఎట్లా చూడాలి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, మన రాష్ట్రం మీద కేంద్రం చేస్తున్న ఆధిపత్య ధోరణి ఏంటి, ఎలాంటి కుట్రలు చేస్తుందంటూ కూడా ఎప్పటి నుండే ముందస్తుగానే గ్రహించి ఎమ్మెల్యేల ఎరకేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కుట్రలు కుతంత్రాలు చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడానికి కూడా సిద్ధమైన ఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి వాటినన్నింటినీ ఎదుర్కొని బయటికి వచ్చిన తర్వాత తీర్పు అనేది ప్రజలనేది ఏంది అంటే మార్పు కోరుకోవచ్చు, లేదా కొంత బోగస్ ప్రచారంతో 6 గ్యారంటీల అబద్ధాలు కానీ 13 అంశాలకు సంబంధించి కూడా అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ మీద కుట్ర జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా గనక దీన్ని ప్రకటిస్తే పరిస్థితి ఏంది? కొన్ని రోజులే ఉన్నది, తర్వాత జరగబోయే రణరంగానికి ఎవరు సిద్ధంగా ఉంటారనేది మీ ఇష్టం. ఓరుగల్లులో కేసీఆర్ చాలా కీలకమైన అంశాలకు సంబంధించి మాట్లాడిండు. మన గోదావరిని మోదీ ఎత్తుకపోతాడట. నేనేమంటానంటే గుజరాత్ బానిసల కింద ప్రధాని కింద మనం పనిచేద్దామా, లేకపోతే ఇంకెవడి కింద మనం పనిచేద్దామా, ఢిల్లీ పెత్తందారి వ్యవస్థ కింద పనిచేస్తామా? మన ప్రాంత బిడ్డ లంగైనా దొంగైనా మంచోడో చెడ్డోడో ఏదైనా మన ప్రాంత బిడ్డ మనకు ఉండాలి. కానీ ఎక్కడి నుండో వచ్చేటోడు వాని స్వార్థ అవసరాల రాజకీయాల కోసం, ఆర్థిక వనరుల కోసం, దోపిడీ కోసం, దౌర్జన్యాల కోసం, పెత్తందాని కోసం ఏంది పెత్తనం చెయ్యాలి అనే ఆశతో ఈ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఇకనైనా మేలుకోండి, లేకపోతే ఆగమైపోతున్న మన బ్రతుకులను శ్మశాన వాటికలా చూడాల్సి ఉంటది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణకు పుండైంది, దాన్ని శస్త్రచికిత్స చేద్దాం. బీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి అధికారంలోకి 17కు 17 స్థానాలు మనం గెలిపించకపోతే అంధకారంలో తెలంగాణ రాష్ట్రం అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం చేతిలో పెట్టిన పరిస్థితి, ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా మనం చూడాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో కూడా వస్తాయి. మీ అందరికీ తెలియని విషయం ఏంది, మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబికి ఇచ్చిండ్రు. రేవంత్ కుయ్యన్నాడు కయ్యన్నాడు అంటే మనం తెచ్చుకున్నది ఏంది, మన తెలంగాణలో ట్యాగ్ లైన్ ఉంటుంది, నీళ్లు నిధులు నియామకాలు. ఈ మూడింటి కోసమే కదా ప్రత్యేక రాష్ట్రాన్ని మనం సాధించుకున్నది. ఈ మూడింటి కోసమే కదా 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసిళ్ళు. మరి నాడు మేధావులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఏడున్నారో, ఆ మేధావులంతా ఏడున్నారో, ఏ ఎలక పొక్కలు ఉన్నారో, ఏ గూట్ల దాచుకున్నారో తెలియదు. హైదరాబాద్ మీద కుట్రలు జరుగుతూ ఉంటే మాట్లాడరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్ల మీద కుట్రలు జరుగుతూ ఉంటే మాట్లాడరు. వాళ్ళకు కావాల్సింది రాత్రిపూట చీకట్లో వచ్చే బ్యాగులు. ఇది వాస్తవం. తీసుకోలేదని చెప్పండి. ఈరోజు కాంట్రాక్టు సంస్థలుగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంస్థలకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టులు బడా సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఫార్మా కంపెనీలు ఇతరత్ర దగ్గర బ్యాగులు తీసుకొని ఏంది అంటే నోరుండి మాట్లాడలేని మూగోడు అయిపోయిల్లు ఆ మేధావులందరూ, చెవులుండి కూడా వినలేని మూగోళ్ళు అయిపోయిల్లు ఆ మేధావులు, కళ్ళుండి కూడా చూడలేని మూగవాళ్ళు అయిపోయిల్లు ఆ మేధావులు. నాటి మేధావులంతా నేడు ఎక్కడ అంటే ఏమన్నంటే కేసీఆర్ మీద పడతారు, కుక్కలు లెక్క అరుస్తారు. కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది అంటే కనీసం నోట్లకెళ్ళి మాట రాదు. ఇక మేధావులు అనేటోని ఏం చేయాలో మీరే గుర్తుపెట్టుకోరి. కబడ్దారు, ఒక్కొక్కరిని చీల్చి చెండాడాలి. ఎందుకు అంటే పదవుల కోసం ఒకడు, బ్యాగుల కోసం ఒకడు, స్వార్థం కోసం ఇంకొకడు. కాబట్టి ఆ మేధావి అనే పేరు పెట్టుకున్న నిజమైన వాళ్ళు వేరే కాడున్నారు. వీళ్ళందరూ దొంగ మేధావులు. దయచేసి మీరందరూ ఆలోచించాలి.